అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు. ఇప్పుడు కొత్తగా పొద్దుటూరు వాళ్ళు కూడా పెట్టించుకున్నారు. అక్కడ వాళ్ళే పెట్టించుకుంటున్నారు. మా సిటీ కూడా గొప్పది, అన్ని సిటీల కన్నా మాది కూడా గొప్పది అని వాళ్ళు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఈ నెల 31 అంటే ఇప్పుడు రాబోయే ఆదివారం, నెక్స్ట్ ఆదివారం పొద్దుటూరులో కూడా క్లాస్ ఉంది కడప డిస్ట్రిక్ట్ దగ్గర. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు, భార్యాభర్తల అనుబంధం, సంతానం కావాలన్నా, సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలన్నా, భార్యాభర్తల అనుబంధం లేని వాళ్ళకి అనుబంధం కావాలన్నా, డబ్బుని సులభంగా సంపాదించుకోవాలన్నా, అప్పులను సులభంగా తీర్చుకోవాలన్నా, ఉద్యోగం కావాలన్నా, పిల్లకాయలను బాగా చదివించుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా అది ఏదైనా ఉన్నాయి మన జీవితంలో. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనం మరణించే వారికి మన జీవితం ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా, హ్యాపీగా డబ్బుతో జీవించాలి అంటే మనం ఎలా ఉండాలి, మనం దానికి ఏం చేయాలి, మన మైండ్ని ఎలా పెట్టుకోవాలి, మనం ప్రతిరోజు ఎలా ఆలోచించాలి, మనం మనతో ఎలా ప్రవేశించాలి, మన లోపల ఇన్నర్ మైండ్ అనేది ఒకటి ఉంది. ఈ సబ్జెక్టులో మంత్రాలు లేవు, ఈ సబ్జెక్టులో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, చిత్తి తంత్రాలు లేవు, పూజలు లేవు, రెమెడీలు లేవు, తావితలు లేవు, కుంకుమలు లేవు, బొట్టులు లేవు, నిమ్మకాయలు లేవు, ఏమి లేవు. ఆ సబ్జెక్ట్ అంతా పూజలకు సంబంధించింది. అది వేరే, ఇది వేరే. ఇది నీ మైండ్కి ట్రైనింగ్. నీ మైండ్ తెల్ల లోపల ఒక మెథడ్ ఉంది, దాన్ని నువ్వు ఎలా వాడుకోవాలి. ప్రతిరోజు మీరు చదువుకునేటప్పుడు మీకు ప్రతిరోజు రేపు ఎగ్జామ్, రేపు టెస్టులు ఉంది, రేపు హోంవర్క్ ఉంది అంటే దేన్ని ఉపయోగించి చదువుకున్నారు మీరు? ఆ మైండ్ని ఉపయోగించారు. ఇప్పుడు జీవితంలో అడుగు పెట్టినప్పుడు ఎందుకు మర్చిపోయారు ఆ మైండ్నే? ఎందుకు కుటుంబంలోకి అడుగు పెట్టినప్పుడు మైండ్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు దాన్ని వాడుకోవడం లేదు? ఎందుకు దానికి నువ్వు పని పట్టలేదు? ఇప్పుడు వంట నేర్చుకున్నారు, మీరు దేన్ని ఉపయోగించి నేర్చుకున్నారు? మీ అమ్మ చూస్తుంటే, మీ చేస్తుంటే మైండ్ని ఉపయోగించి నేర్చుకున్నారు. ఇప్పుడు బైక్ నేర్చుకున్నారు, కారు నేర్చుకున్నారు, చాలా మంది ఫ్లైట్ తోలుతున్నారు, ట్రైన్ తోలుతున్నారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మారిపోతూ నేర్చుకుని పోతున్నారు. వాళ్ళ వల్ల ఎలా సాధ్యమైంది? మీ వల్ల ఎందుకు కాలేదు? అంటే వాళ్ళు మైండ్ని ఉపయోగించినారు, అయిపోయినారు. మనం ఉపయోగించలేదు, ఉపయోగించిన వాళ్ళు అక్కడ ఎక్కడేసిన గోగుళ్ళు అక్కడే ఉన్నారు. కానీ పరిశోధనలు కష్టాలు 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 అని ఫోన్లు చేస్తూనే ఉంటారు. నాకు కష్టాలంటే ఇంకా కష్టాలే. పరిశోధనలు ఎవరు పెడతారే? ఎవరినైతే ఇవ్వడానికి తయారు చేయబోతుందో, ఎవరినైతే గొప్పతనానికి, గొప్ప స్థాయికి ఇవ్వడానికి, వాడిని పంపించడానికి తయారు చేయబోతుందో వాడి యొక్క మైండ్ని ఎంత ఉపయోగిస్తాడు. వాడి పరిశోధన వాడికి ఎక్కువ బాధలు పెడతాయి. వాడు ఆ బాధల నుంచి ఎలా బయటపడతాడు. ఎప్పుడైతే నిరాశ పడతావు పక్కన విజయం అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా ఇచ్చాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిరాశ ఎక్కడ వస్తుంది? పక్కన ఉంది విజయం. ఆ విజయంలో నువ్వు పొందాలంటే ఆ నిరాశను తీసేయి. ఎలాగైనా ఆ పదాన్ని పట్టుకో. ఏదో ఒక రూపంలో ఎలాగైనా నేను సాధించగలను, ఎలాగైనా నేను పోగలను, ఎలాగైనా నేను పొందగలను, ఎలాగైనా నేను సంపాదించగలను అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో భయాన్ని, పెరిగితనాన్ని తీసేసి నిన్ను నువ్వు నమ్ముకో. నీలో ఉంది ఇంకొక దేవత, నీలో ఉంది ఇంకొక దేవుడు ఉన్నాడు. వాడి ఇన్నర్ మైండ్. ఆ మైండ్కి పనిపెట్టు, దాన్ని పదే పదే చూపించు. కానీ కష్టాలు పెట్టింది నేను చనిపోవాలి అనుకున్నాను అంటారు. కానీ ప్రాణాలు తీయలేదు, నువ్వే అనుకుంటున్నావు. ఆ ప్రాణాలు మాత్రం మిగిలిచ్చి మిమ్మల్ని కష్టాలు పెట్టింది అంటే నువ్వు ఎంతైనా ఇంకా సాధించవచ్చు, నీకు ఉంది టాలెంట్ అని అర్థం. నువ్వు ఎంతైనా సాధించవచ్చు, నీకు ఇంకా ఉంది అని అర్థం. కాబట్టి ప్రాణాలు తీయలేదు, ప్రాణాలు ఉన్నాయి, పరిశోధనలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నీకు విజయం తొందరలో ఉంది, పక్కన ఉంది.
నిన్ను నువ్వు నమ్మి నీ మైండ్ పదే పదే వాడి ఎలాగైనా పట్టుదల శ్రద్ధ ఓపి 3 పట్టుకో. పట్టుదలతో ఉండు, ఉడుం పట్లాగా ప్రతిరోజు శ్రద్ధ పెట్టు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకో, 4 తర్వాత నిద్రపోకో, నిద్ర మేలుకో చేసుకో. నీ మైండ్ని పాజిటివ్ ఓన్లీ పాజిటివ్ థింకింగ్తో సాధ్యం. నెగిటివ్గా ఉన్న ఆలోచిస్తే పని అవ్వదు. ఒక నెగిటివ్ 100 నెగిటివ్కి సమానం, ఒక నవ్వు 10 నవ్వుకు సమానం, ఒక పాజిటివ్ 10 పాజిటివ్కి సమానం. అంటే డైలీ పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే నీకు రోజుకి ప్రతిరోజు పనులు జరగడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. లగ్జరీ జీవితానికి వెళ్ళాలంటే నువ్వు పాజిటివ్ థింకింగ్ ప్రతిరోజు ప్రయాణం చేయాల్సిందే. అంటే నీతో నువ్వు ప్రయాణం చెయ్యి, నిన్ను నువ్వు నమ్ముకో, నీ లోపల ఉన్న ఎన్వైరన్మెంట్కి పనిపెట్టు, దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకో. నీకు ఏది కావాలన్నా అది ఏదన్నా ఉన్నాయి. మానవుడే కదా సైంటిస్ట్ ఇప్పుడు ప్రతిదీ కనిపెట్టింది. ఈ ఫోన్ ఇక్కడ నొక్కితే అమెరికా వాడు అడో బావా అంటున్నాడు. ఎవరు కనిపెట్టింది దీన్ని? మానవుడే. ఫ్లైట్ ఇక్కడ ఎక్కితే బుర్రని హైదరాబాద్ ఎప్పుడు చెప్తున్నాడు, దాన్ని కనిపెట్టింది ఎవడు? మానవుడే. వాళ్ళకి 2 కొమ్ములు వచ్చినాయి, మైండ్ని ఉపయోగించారు వాళ్ళు, నువ్వు ఉపయోగించలా. అందుకని నీ జీవితంలో కూడా ఎదలేకపోతున్నావు. కనీసం వాళ్ళు అంత దూరానికి వెళ్తే కనీసం నువ్వు అప్పులు లేకుండా జీవించడానికైనా నీ మైండ్ని ఉపయోగించాలా లేదా? ఎస్, ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది, బిచ్చిగాడికి కూడా టాలెంట్ ఉంది. వాడు అనుకున్నాడు, సింపుల్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అయ్యా అమ్మా అనే తట్టబెట్టుకున్నాడు, సింపుల్ డబ్బా చేసినాడు. వాడు ఎందుకు కష్టపడాలనుకున్నాడు? సులభ మార్గాన్ని ఎంచుకున్నాడు. నీకు అలా కాదు, నీకు వేరే మార్గాలు ఉన్నాయి, బోర్డు ఉన్నాయి. దాన్ని మూసిపోయింది అన్నారు. నో, దాన్ని మూసిపోరా, దాన్ని బోర్డు ఉన్నాయి. నువ్వు నీ కళ్ళు మూసిపోయినాయి, నీ 3వ నేత్రం అంటే ఆజ్ఞాత చక్రం మూసిపోయింది. నువ్వు ఆజ్ఞాత చక్రం ఓపెన్ అయిందంటే, మన బాడీలో 7 చక్రాలు ఓపెన్ అయిందంటే అన్ని దారులు నీకు కనబడతాయి. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పులు, ఏ సమస్య అయినా నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు జనాలు. నేను నేర్పించేది ప్రతిదీ. మ్యారేజ్ కావాలన్నా మ్యారేజ్ అయిపోతుంది, సంతానం కావాలన్నా సంతానం, సుఖప్రసం అన్న సుఖప్రసం. చూడు ఎన్ని ఫీడ్బ్యాక్లు అయ్యా, 1, 2 అయ్యా. యాక్సిడెంట్ జరిగితే ఒక గీతలు పడదంట. ఎస్, పడదు. ఎందుకంటే వాడు పొద్దున్న లేచి వాడి మైండ్కి ట్రైనింగ్ ఇచ్చాడు. నేను ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా డబ్బుతో ఉన్నానని వేసిపోయినాడు. వాడు ఆరోగ్యంగా డబ్బుతో ఏం పోతూ ఉంటాడు. యాక్సిడెంట్ అయితే అది ఊరుకో, వాడు ఎగిరిపోయినా కూడా మామూలుగానే ఉంటాడు, వాడికి ఏం కాదు. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా ఊహించుకో, పొందబడతావు. కాబట్టి వీలైనంత వరకు ఎన్నో వీడియోలు వేలలో ఉన్నాయి, చూసి చేసుకోండి. ఇంకా క్లారిటీ కావాలన్నాడు, వీలైతే ఒకసారి క్లాసులు నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ మనీ.